దేవా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివొచ్చేసి 2 గంటల 36 నిమిషాల యాక్షన్ థ్రిల్లర్. ఇది యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 31 జనవరి 2025. సో ఈ సినిమా మలయాళం హిట్ ముంబై పోలీస్ ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది. తెలుగులో కూడా ఆల్రెడీ వచ్చిన సినిమానే. సో ఈ ముంబై పోలీస్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒరిజినల్లో యాక్ట్ చేశాడు. దీన్ని ఈ మధ్యలో తెలుగులో రీమేక్స్ అర్జున్ రెడ్డి తెలుగు నుంచి చేసినటువంటి సౌత్ ఇండియా మరో మూవీ మలయాళం ఫిలింని ఈసారి రీమేక్ చేశాడు షాహిద్ కపూర్. సో షాహిద్ కపూర్ నటనతో మెప్పించాడు దేవా అంబ్రేగా. తర్వాత పూజా హెగ్డే ఫేస్ కొంచెం మెచ్యూర్డ్గా కనిపించింది ఈ సినిమాలో. కొంచెం ఇట్లా చెప్స్ అని చెక్కిలంత లావ్ అయినట్టుగా కొంచెం మొహం వెడల్పులా, ఆమె పొడుగు ఉంటుంది మొహము, కానీ కొంచెం ఇదంతా ఈ ముఖం ఉబ్బినట్టుగా ఈ సినిమాలో కనబడింది పూజా హెగ్డే. తర్వాత పవైల్ గుబైటి ఇంపార్టెంట్ పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాలో కుబ్రా సాయిత్, తర్వాత ప్రవీష్ రాణా ఇంపార్టెంట్ పోలీస్ అధికారి పాత్రలో ఒక అన్నగా అతనికి నటించడం జరిగింది, పై అధికారిగా. రోషన్ ఆండ్రూస్ మలయాళం ఫిలింకి ఎవరైతే డైరెక్ట్ చేశాడో అదే డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్ట్ చేశాడు. సిద్ధార్థ్ రాయ్ కపూరును జీ స్టూడియోస్ తర్వాత వీళ్ళు నిర్మాణం బాధ్యతలు చేపట్టగా బాబీ సంజయ్ రైటర్లు కాగా, విశాల్ మిశ్రా మ్యూజిక్, అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ, తర్వాత జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించగా. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి రివ్యూలోకి వద్దాము. దేవా సినిమా ముంబై పోలీస్ ఆధారంగా నిర్మితమైనటువంటి సినిమాని ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే ఈ దేవా సినిమాలో మనకి ఓపెనింగ్లో ఒక వ్యక్తి పోలీస్ అధికారి, అతను నల్ల షర్ట్ వేసుకొని వస్తూ ఉంటాడు. అతను కింద ప్యాంట్ ఏమో పోలీస్ ప్యాంట్ ఉంటుంది, పైన ఏమో నల్ల షర్ట్ వేసుకుంటూ ఉంటాడు. అది అప్పుడప్పుడు అలా వాడుతూ ఉంటాడు అడ్రస్ని. అయితే వస్తే పోలీసులు మాట్లాడుతూ ఉంటే అతను గతాన్ని మర్చిపోయాడన్న విషయం మనకు సంభాషణలో తెలుస్తుంది. అతన్ని ఎక్కించుకున్న వ్యక్తి కారులో పోలీస్ అతను ఇప్పుడు ఇందాకే చెప్పినట్టుగా రవీష్ రాణా అన్న పాత్రగా చేశాడు. అన్నీ మర్చిపోయారు నేను అని అంటే అది గుర్తుకొస్తుందని ట్రై చేస్తానని చెప్పేసి అతని ఫ్రెండ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆమె ఆ విషయం ఎవరికి చెప్పొద్దన్నావు కదా, అయినా బయలుదేరి అందరికి బట్టబయలు చేస్తావా, ఈ వీడియో చూడు అని చెప్పి ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో అతనికి ఒక పథకం దొరుకుతుంది వాళ్ళ ఫ్రెండ్కి. ఆ పథకానికి తెచ్చిందే ఇతని వల్ల అతనికి ఆ పథకం వచ్చింది అన్నది ఆ వీడియో సారాంశం. ఇక ఇతని గర్ల్ ఫ్రెండ్ కూడా మనకు విషయాలు చెప్పొద్దంటే ఎవరెవరి ద్వారా తెలుస్తుందో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఆమెకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్పనప్పుడు నేను అరెస్ట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్తాడు. సో మ్యాటర్ ఏంటంటే ఇతను యాక్చువల్లీ తన డాక్టర్ని, డైటీషియన్ని కూడా, మన డెంటిస్ట్ని కూడా గుర్తులేకపోతాడు. పోలీస్ ఎంక్వైరీలో అతని మీద ఎంక్వైరీ వేస్తారు. వేసిన తర్వాత ఎవరిని పోల్చుకోలేకపోతాడు అతను. సో అతను గతాన్ని మర్చిపోయాడు. అతను ఏం జరిగింది అంటే ఒక హత్య జరిగింది. హత్య ఎవరు జరిగింది? ఓ పోలీస్ అధికారిని పథకం పథకం తీసుకొని స్పీచ్ ఇస్తుండగా నిజాయితీ గల ఆఫీసర్ని పేల్చి చంపేశారు. కాల్చి ఎక్కడి నుంచి చంపేశారు? ఒక భవనం నుంచి. సో దానికోసం పోతే ఉపేంద్ర ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నంత తెలుగు రంగ ప్రవేశం, అంతకుముందు తెలుగులో ఇంకొక సినిమాలో కూడా చేసి ఉన్నాడు అతను. సో సంక్రాంతికి వస్తున్నంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర. సో ఇందులో ఒక అధికారిగా అతను చాలా ఇంపార్టెంట్, మరాఠీ నటుడు యాక్చువల్లీ. అతను ఇంపార్టెంట్ అధికారిగా సెకండ్ హాఫ్లో అతను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అతను నటన కూడా ఆకట్టుకుంటుంది మనల్ని. సో చాలా సహజంగా ఉంటుంది ఉపేంద్ర నటన. అట్లాగే షాహిద్ కపూర్ కూడా పాటలు కానీ అలరించాయి. స్టార్టింగ్ ఓపెనింగ్ ఇంట్రడక్షన్ పూజా హెగ్డేతో సాంగ్ ఒకటి ఉంటుంది, మన క్లబ్ సాంగ్ లాగా. ఆ సాంగ్ కూడా బాగుంటుంది. తర్వాత అట్లా షూట్ ఎందుకు చేశారు అతను పోలీసుని, ఎక్కడి నుంచి చేశారు, ఏం సంగతి అంటే ఒక ఎత్తైన ప్రదేశం నుంచి చేశారు. అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ ఉపేంద్ర వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి జరగలేదు, ఇది ఇంకో దగ్గర నుంచి జరిగింది అంటే ఆల్రెడీ రెడీ చేసినటువంటి గన్ తోటి, ఇది ఆటోమేటిక్ దాంతో సెల్ తోటి ఆపరేట్ చేశారు. 2 నకల్ సెల్ సిమ్స్ పెట్టుకొని ఆ సిమ్ తోటి చేశారు ఇది. అంటే ఎవరు చేసి ఉంటారంటే అది తీరా చేసేసరికి సస్పెన్స్ ఎవరంటే ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారే చేశాడన్నది సస్పెన్స్. ఇది ముంబై పోలీస్ అని మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా. పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తే ఈ తెలుగులో కూడా రీమేక్ అయి వచ్చింది సినిమా. తెలుగులో కూడా చూశాను నేను ఈ సినిమాని. సో దేవా కొంచెం స్లోగా వెళ్తుంది నేరేషను. సరే షాహిద్ కపూర్ నటన, పూజా హెగ్డే గ్లామరు కొంత గొప్ప ఉన్నా కూడా సినిమాలో ఎటువంటి నాన్ వెజ్ మసాలా సినిమాలు ఏం లేవు ఇందులో. ఎక్స్పోజింగ్ కానీ తర్వాత సినిమాకి సంబంధించినటువంటి ఇవి లేవు. పాటలు మాత్రం ఉన్నాయి, డ్యాన్స్లో అవి పాటలు ఉన్నాయి. సో దేవాగా ఇతని నటన ఆకట్టుకుంటుంది. దేవ్ అంబ్రే అతనే దేవా షాహిద్ కపూర్.
సో ఓవరాల్గా పవైల్ గులైటి నటన మాత్రం ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిగా అతని నటన ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సో ఇందులో పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి నిజాయితీని చూపిస్తూ, దాంట్లో ఉన్న అసూయ ద్వేషాలని కూడా చూపిస్తూ, తర్వాత ఎందుకంటే ఒక నాయకుడు చాలా నాకాబది నిర్వహించినటువంటి వీళ్ళు ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తిస్తాడు, దురుసుగా ప్రవర్తిస్తాడు. మమ్మల్ని తీసుకెళ్తావా, నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు, మా ఇంటి ఫంక్షన్ జరుగుతుంది అంటే ఆ ఫంక్షన్కి షాహిద్ కపూర్ తన ఫ్రెండ్ నిజాయితీ అతన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురారా, వాళ్ళని ఆ బండి తీసుకురామన్నాడు కదా, తీసుకురా అని చెప్పేసి ఆ లాక్ తీసుకొని ఆ కార్ని తీసుకొని వస్తాడు, పగబడతాడు ఆ నాయకుడు. సో ఇట్లా అతని నిజాయితీ నేపథ్యాన్ని మనకు చూపిస్తారు. ముందు వాళ్ళిద్దరు పరిచయాన్ని ఎలా చూపిస్తారంటే, వాళ్ళు ఒకరినొకరు తెలవలేమో అన్నట్టుగా చూపించి తర్వాత ఇద్దరు బండి మీద పోయేటట్టు సన్నివేశం, అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూపిస్తారు ఆ పోలీస్ అతనితోటి. సో ఇతను అన్నీ మర్చిపోయాడు కాబట్టి గతం ఎలా గుర్తుకొస్తుందంటే, చివరి చూసే వరకు అతను అసూయతో తనే ఆ అధికారిని చంపాడు అన్న నిజాన్ని పోలీసులకు చేరవేర్చి లాస్ట్కి ఈ చివరి పేజీ మిగిల్చాను మీరే చేసుకోండి అని ఎవరైతే బ్రదర్ లాగా భావించాడో ఆ ఉన్నతాధికారికి లాస్ట్కి తను సరెండర్ అవుతాడు ప్రవేశ్ రానాథ్కి. ఎవరు మన ఈ హీరో షహీద్ కపూర్. సో అర్జున్ రెడ్డితోని ఇందులో కబీర్ సింగ్గా ఆకట్టుకున్నటువంటి షహీద్ కపూర్ ఈ సినిమాలో కూడా ఆకట్టుకునే నటన ప్రదర్శించాడు. కానీ స్లో స్క్రీన్ ప్లేతో, స్లో కథనాలతో కొంచెం అక్కడక్కడ మనకు నీరసంగా జరిగిపోయేటువంటి ఎడిటింగ్, అవి స్లో అనిపించే సీన్స్, కొంచెం ల్యాగ్లా అనిపించే సన్నివేశాలు ఈ సినిమాకి మైనస్ కాగా, బిగి సడలని సస్పెన్స్ ఏదైతే మలయాళం ముంబై పోలీస్లో ఉన్న ఆ క్రీమ్ ఉందో ఆ క్రీమ్ని సరిగ్గా ఈ సినిమా పట్టుకోలేకపోయినా కూడా కొంచెం నిర్మాణ విలువలు హిందీ సినిమా స్థాయిలోనే భారీగా ఉండి ఆ సినిమా మీద కొంచెం ఆసక్తిగా కొలిపేలాగా, ఆసక్తి తెచ్చేలాగా ఉండి ఆకట్టుకునే విధంగా సాగింది ఈ సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమా ఒక యావరేజ్కి ఎబో యావరేజ్ సినిమాగా మిగిలిందని చెప్పాలి దేవా. సో టైటిల్ ఈ రకంగా దేవా అని చెప్పేసి పెట్టడం జరిగింది డిజైనింగ్. సో ఓవరాల్గా యాక్షన్ ప్రియుల్ని, సస్పెన్స్ ప్రియుల్ని, ఈ రెండు జనర్స్కి ఇష్టపడేటువంటి ప్రేక్షకులకి, ఇష్టపడే జనరు 2 గంటల 36 నిమిషాల యాక్షన్ థ్రిల్లర్ యూఏ, తర్వాత 31 జనవరి 2025 విడుదలైన ఈ సినిమా యాక్షన్ పీరియడ్ మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది, దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. షాహిద్ కపూర్ అభిమానులను అలరించే ఈ సినిమా పూజా హెగ్డే అభిమానులు కూడా అలరించే విధంగానే ఉంది. ముఖ్యంగా ఉపేంద్ర చేసినటువంటి ఆ చిన్న పాత్ర అయినా గుర్తునిపే పాత్ర చేశాడు, అది మాత్రం చూసి తీరాల్సిన సన్నివేశాలు ఉన్నాయి, అతన్ని ఉన్న సన్నివేశాలు బాగున్నాయి. ఎందుకంటే అది కనిపెట్టే విధానం చాలా డిఫరెంట్గా, చాలా సహజంగా ఉన్నాయి. సో ఇదండి ఈ సినిమా రివ్యూ. ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్ చూశారు కదా, 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.